గారికి అమ్మగారికి వందనాలు, పూర్వక సంఘటనలకి నా వందనాలు. దేవుడు మరి ఇది సంవత్సరం 2025 అంతా మమ్మల్ని, నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడి సజీవుల లెక్కలోంచి అలా 2026 మొదటి వారంలో ఆయన సన్నిధిలో నిలబెట్టిన రీతిని దాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. 2025 అంతా నాకు చాలా దుఃఖం, వేదన. అలాంటి 2026లో సంతోషంతో దేవుడు తన సన్నిధానానికి ఈ రోజు నన్ను తీసుకొచ్చాడు. దేవుడికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి క్రింది నెల 23వ తారీఖుని రాజు బ్రదర్ దగ్గర ప్రేయర్ అయిన రోజు, అప్పటికే నా కళ్ళకి 4 రోజులు పెట్టి చాలా 2 కళ్ళు కూడా ఎర్రగా వచ్చేసాయి. నేను హాస్పిటల్కి అది వెళ్ళి నాకు చాలా నిర్లక్ష్యం. హాస్పిటల్ అంటే ఆ 4 రోజుల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏటలా ఉన్నాయనేవారు, కానీ నేను అలా నిర్లక్ష్యంగా మొండిగా ఉండిపోయాను. ఆ రోజు అయితే మరి రాజు బ్రదర్ దగ్గర ప్రేయర్ అయిన రోజు కంప్లీట్ అయిన తర్వాత అయ్యగారి చేత నేను ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు చాలా ఎర్రగా ఉన్నాయండి కళ్ళు రెండును, కొద్ది నొప్పి కూడా వస్తాయని ప్రేయర్ చేయించుకున్నాను. అయితే ఆ ప్రేయర్ చేశారు. తెల్లగారికి నా 2 కళ్ళు కూడా తెల్లగా వచ్చేసాయి. నేను హాస్పిటల్ కూడా లేదు. కళ్ళు దేవుడు ఎంతగానో స్వస్థత ఇచ్చాడు. అందుకు పెట్టి దేవుడు నామాన్ని పొందనారు. మరి అదే రోజు 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి నేను పడుకొని లేచి వచ్చి 3 గంటలకు బయట కూర్చుంటే ఒక బ్రదర్ వచ్చి, సిస్టర్ నాకు కొద్దిగా ఫోన్ పే చేసి పెడతాను 4300 అన్నాడు. సరే చేస్తానని నిద్రకల్తో వచ్చి కూర్చున్నాను. కళ్ళుకి అప్పటికి కూడా బాగాలేదు. గోపి అని పేరు కొట్టగానే వచ్చేసింది. ఎప్పుడు కూడా అబ్బాయి నేను రెగ్యులర్గా కొడతా ఉంటాను, మా పక్షాప అబ్బాయి. గోపి అని వచ్చింది కదా, ఈ అబ్బాయి కదా నేను కొట్టేసాను. కొట్టేస్తే 4300 సెండ్ అయిపోయింది. అబ్బాయి నాకు 5300 ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు. నేను లెక్క పెడితే డబ్బులు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నాయి. నేనైతే ఎవరు కొట్టానో నేను చూడలేదు, కానీ ఈ అబ్బాయిని పిలిచి నువ్వు నాకు ఎంత ఇచ్చేవో అని అడిగితే 4300 ఇచ్చేమో అన్నాడు. నేను సరదాగా నువ్వు తక్కువ ఇచ్చి ఒకసారి లెక్క పెట్టంటే తను షాక్ అయ్యి, కాదండి నేను 4300 ఇచ్చేమో అన్నాడు. కాదమ్మా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవా, నేను తనకి 1000 రూపాయలు వెంటనే రిటర్న్ ఇచ్చాను. తర్వాత తను చెక్ చేసుకుంటే ఆ అమౌంట్ తన అకౌంట్లోకి వెళ్ళలేదు. నా దాంట్లో కాలేదండి, డబ్బులు కాలేదంటే లేదమ్మా అయిపోయిందని నేను చెక్ చేస్తే ఎవరితో గోపి అనే పేరుకి వెళ్ళిపోయింది. అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా నా అకౌంట్లో లేదు. చెక్ చేస్తే నవంబర్లో ఎప్పుడో 500 అబ్బాయి కొట్టినట్టుంది. నేను చాలా భయపడ్డాను. కానీ అబ్బాయి అన్నాడు, చూడండి అంటే పర్లేదమ్మా నువ్వు వెళ్ళిపోనేసి మళ్ళీ అబ్బాయికి 4300 కొట్టేసి అబ్బాయిని పంపించాను. ఈ డబ్బుల కోసం చూస్తూ ఉంటుంటే ఇంకా ఈ అబ్బాయి నెంబర్ లేదు. నేను చాలా విధాలుగా చెక్ చేశాను. అబ్బాయి ఫోన్ పేలోనే నేను చాలా మెసేజ్లు పెట్టాను, అబ్బాయి రెస్పాండ్ అవ్వలేదు. నేను వెంటనే మా కెనరా బ్యాంక్లో మా ఫ్రెండ్ ఉంటే ఫోన్ చేస్తే అయితే రా చూద్దామంది. అక్కడ 1 గంటన్నర నుండి నేను కంప్లైంట్ రేస్ చేశాను. అయినా సరే 2-3 రోజుల తర్వాత నువ్వు రాంగ్ నెంబర్కి అయితే కొట్టలేదు, రైట్ నెంబర్కి కొట్టాను, ఎందుకంటే ఆల్రెడీ ట్రాన్సాక్షన్ ఉంది కనుక నీకు తిరిగి రావి అమౌంట్ అన్నారు. అయితే నేను ఒకటే అనుకున్నాను, 2025 నన్ను చాలా శోధించాను.